వరి తరువాత అత్యధికంగా పండించినటువంటి పంట పత్తి. ఈ రాష్ట్రంలో ఒక 5-6 జిల్లాల్లో ఈ పంట ఎక్కువగా పండుతుంది. అటు కర్నూలు జిల్లా, పల్నాడు జిల్లా, గుంటూరు, కృష్ణా, ఒంగోలు, ఈ రకంగా ఒక 5-6 జిల్లాల్లో ఈ పంట ఎక్కువగా పండుతుంది. మన లెక్కల ప్రకారం చూసుకుంటే 5,40,000 హెక్టార్లలో ఈ పంట పండించారు. ఈ సంవత్సరం మనకి దాదాపుగా 8 లక్షల మెట్రిక్ టన్నులు పత్తి ఉత్పత్తి అవుతుంది. ఇదంతా కూడా కొనవలసినటువంటి బాధ్యత అటు CCI పై ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయితే రొటీన్లో జరిగితే ఒక ఎత్తు, ఈ సంవత్సరం చాలా ఇబ్బందులు వచ్చాయి రైతుకి. అకాలంగా వర్షాలు పడ్డాయి. మొన్నే మొంతా తుఫాన్ వచ్చింది. విపరీతమైనటువంటి వర్షాలు పడి పంట బాగా తడిచిపోవడం ఒక ఎత్తు అయితే 15 క్వింటాలు వచ్చినటువంటి పత్తి ఇప్పుడే నేను చాలా ప్రాంతాలు తిరిగితే 6 క్వింటాలు, 7 క్వింటాలు, 5 క్వింటాలకు కూడా పడిపోయి రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు. దీనికి తోడు మూలిగిన నక్క మీద తాటికాయ పడినట్టుగా CCI వాళ్ళు విపరీతమైనటువంటి నిబంధనలు పెట్టి ఇంకా రైతుకి అనేకమైనటువంటి సమస్యలకి గురి చేస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితిలో అరికట్టాలనే ఉద్దేశంతోనే గత 20 రోజుల నుంచి కూడా గతంలాగా ఎప్పుడో సమస్య వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం స్పందించడం కాదు, సమస్య రాకముందే ఎటువంటి పరిస్థితులు వస్తాయి ఈ పంట మీద, మనం ఏ విధంగా ముందు నుంచే చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అనేక విధాలుగా మనం ప్రయత్నం చేసినా సరే ఇంకా చాలా సమస్యలు మన ముందున్న విషయం మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదో మీ ముందుకు వచ్చి మాట్లాడడం కాదు, నేను ఇప్పటికే 15-20 రోజుల ముందు నుంచి మన పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణదేవరాయలకు కానీ, మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు మంత్రి గారికి కానీ, కేంద్ర మంత్రి గారికి కానీ, అదేవిధంగా మా అధికారులతో CCI అధికారులకు కానీ అనునిత్యం కూడా సమావేశాలు పెట్టి రేపు భవిష్యత్తులో రావాల్సినటువంటి సమస్యలన్నీ కూడా దృష్టిలో పెట్టాం. అయినా సరే పరిష్కారం కాకపోతే 2-3 రోజుల ముందునే మన ముఖ్యమంత్రి గారు కేవలం ప్రత్యేకంగా ప్రతి మీద ఒక సమావేశం పెట్టి CCI మేనేజర్కి పిలిచి చాలా సీరియస్ కూడా అయ్యారు. ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఒక పంటకి గిట్టుబాటు ధర కల్పిస్తే మళ్ళీ నిబంధనలు పెట్టి రైతుకి ఇబ్బంది పెట్టకూడదు, నేను కూడా కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి గారితో మాట్లాడతాను, రైతు సమస్యలన్నీ కూడా తీర్చాలని చెప్పి గట్టిగా చెప్పినప్పటికి కూడా ఏదో ఆఫీసులో కూర్చోకంటే ఒకసారి రైతుల దగ్గరికి వెళ్తే ఇంకా ఏవైనా సమస్యలుంటే తెలుసుకొని అవి కూడా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడికి వచ్చామని చెప్పి తెలియజేస్తున్నాను. మనకు 100% మంది రంగం మీద ఆధారపడి ఉన్నారు. ఈ రోజు 17 మాసాలైన మీ అందరి అభిమానంతో రాష్ట్రంలో NDA ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయకత్వంలో 17 మాసాల నుంచి పరిపాలన చేస్తున్నాం. బాగా పంటలు వచ్చాయి, దిగుబడులు బాగా వస్తున్నాయి, చాలా ఆనందపడుతున్నాం. దీంతో పాటుగా ఇంకొక పక్కన సమస్యలు కూడా అదే విధంగా వచ్చాయి. ధరలన్నీ తగ్గిపోతున్నాయి, కొనే నాదులు లేక చాలా అవస్థలు పడుతున్నారు. అందుకే ఈ మధ్యన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కువ టైం ఈ శాఖ మీద పెట్టారు. అచ్చెన్నాయుడు ఎప్పుడో రైతుకు కష్టం వచ్చినప్పుడు ఏదో ఇన్పుట్ సబ్సిడీ
ఏదో నష్టపరిహారం లేకపోతే ఎంతో కొంత డబ్బులు ఇచ్చి సరుక్కొని ఆ ప్రాంతంలో ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తే మన వ్యవసాయ శాఖ సమస్యలు నిరంతరం ఉంటాయి. దీనికి శాశ్వతమైన పరిష్కారం ఉండాలి. అనునిత్యం దీని మీద మనం రైతాంగానికి అవగాహన చేయాలి. ఈ రోజు దేశంలో పరిస్థితులు ఏంటి, ప్రపంచంలో పరిస్థితులు ఏంటి, మన రాష్ట్రంలో పరిస్థితులు ఏంటి అనేవి ఎప్పటికప్పుడు తెలుసుకొని మనం వ్యవసాయ రంగాన్ని తీసుకెళ్ళకపోతే మనం ఎప్పుడూ ఈ సమస్యలు ఉంటాయని ముఖ్యమంత్రి గారు గ్రహించి నిన్న లేదు మొన్న ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాం. మీ అందరికీ తెలుసు, రైతన్న మీకోసమని పంచసూత్రాలు. నాకు కూడా ఆలోచన రాలేదు. పంచసూత్రాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి అవగాహన చేయండి. ఏదో ఒకసారి వెళ్ళి చెప్తే రైతు మారే పరిస్థితి ఉండదు. రైతు వ్యవసాయంలో ఒకే దానికి అలవాటు పడ్డాడు. ఒకేసారి అధికారులు మనం చెప్తే వెంటనే రైతు మారిపోతాడంటే అది జరిగినటువంటి పని కాదు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. 1 సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా కంటిన్యూగా రైతుకి అవగాహన చేద్దామని రైతన్న మీకోసం అనే కార్యక్రమం పెట్టుకుని 5 సూత్రాలని చెప్పి రైతుకి అవగాహన చేస్తున్నాం. అది మీరందరూ తెలుసుకోవాలి. అందులో మొదటి సూత్రం, అది మా బాధ్యత. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతుకి ప్రతి ఎకరాకి సాగునీరు ఇచ్చే బాధ్యత చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు. అటు ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా కానీ, బోర్వెల్స్ ద్వారా కానీ, స్ప్రింక్లర్లు డ్రిప్పులు కానీ ఇచ్చి అన్ని ఎకరాలకి అన్ని పంటలకి నీరిచ్చే కార్యక్రమం తీసుకుంటున్నాం. అదేవిధంగా రెండవది, పంటలు విపరీతంగా పెడతాం. 1 సంవత్సరం ధర వచ్చిందంటే 2వ సంవత్సరం ధర వస్తుందని అదే పంట పెడతాం. దానివల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. ఈ రోజు ఆహారపు అలవాట్లు కూడా మారిపోయాయి. గతంలో మనం తెల్లన్నం తినేవాళ్ళం, ఈ రోజు తెల్లన్నం ఎవరు తినడం లేదు. ఈ రోజు అన్ని విధాల అలవాట్లన్నీ మారాయి. అందుకే డిమాండ్ ఆధారంగా ఏ పంట పెడితే మనకి దిగుబడి వస్తుంది, ఏ పంట పెడితే మనకి మంచి మద్దతు ధర వస్తుంది, ఏ పంట పెడితే మనకి సమస్య లేకుండా ధర పలుకుతుంది అనేది ముందే మనం తెలుసుకొని పెట్టగలిగితే చాలా వరకు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయని ఈ రోజు ముఖ్యమంత్రి గారు రెండో అంశంగా ఈ రోజు పంట ఏదైతే అవసరం ఉందో అదే పెట్టమని ఆదేశాలు ఇచ్చాం. మూడవది యాంత్రీకరణ. ఒకప్పుడు వ్యవసాయం మనం మనుషులమే చేసేవాళ్ళం. ఈవేళ కూలీలు దొరకడం లేదు. దొరికిన విపరీతమైనటువంటి లేబర్ ఛార్జెస్ వల్ల విపరీతమైనటువంటి పెట్టుబడి అవుతుంది. ఒకప్పుడు మనకి మనుషులే చేసేవాళ్ళు, ఇప్పుడు మనకి యాంత్రీకరణ వచ్చింది, ట్రాక్టర్లు వచ్చాయి. అదే ఆయన ఢిల్లీ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. ఆ రోజు అగ్రికల్చర్ మినిస్టర్తో కూర్చొని ఎంఎస్పీ అనేది ఒకటి మనం డిసైడ్ చేసిన తర్వాతే మళ్ళీ ప్రైస్ పెరగడం మొదలైంది. ఈ రోజు 17,000 ఉంది అంటే మిర్చి ఆ రోజు ఎంఎస్పీ ఉండాలి, 12,000 పైన ఉండాలి అని మనం డిసైడ్ చేసి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తో డిసైడ్ చేయించిన తర్వాత అది పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు 16,000-17,000 ఉంది. అదే కాదు, అలాగే టొబాకోకు సంబంధించి మన ప్రాంతంలో కూడా చాలా మంది రైతులు పోయిన సంవత్సరం చాలా ఎక్కువగా వేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా ప్రోత్సహించారు, వేశారు, ఇబ్బంది పడతా ఉన్నారు. అంటే దాని గురించి కూడా వెంటనే మంత్రి గారికి చెప్పడం జరిగింది. దాదాపు 278 కోట్ల పైగా ఈ రోజు కూడా చూసుంటారు మీరు. దానికి సంబంధించి లోన్ తీసుకొని దీనికి ఖర్చు పెడతా ఉన్నారు, కొనటం జరిగింది. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి 278 కోట్ల రూపాయలు పెట్టి కొట్టడం జరిగింది. అలాగే అటు మామిడి కానీ అలాగే వరి కానీ ఎక్కడ కూడా రైతులకి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతోనే వెంటనే ఏ చిన్న సమస్య వచ్చినా దాన్ని తీర్చే కార్యక్రమం ప్రభుత్వం వైపు నుంచి చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ రోజు కూడా మీరందరూ అనుకుంటున్నారు మంత్రి గారు వచ్చారు, మంత్రి గారు ఇక్కడికి వచ్చిన తర్వాతే ఆయనకి సమస్యలు మనం చెప్పిన తర్వాతే తెలిసింది అని మీరు అనుకుంటున్నారు. కాదు, ఇక్కడికి రాకముందే మీరు ఏదైతే చెప్పిన 3-4 సమస్యలు ఉన్నాయో వాటి గురించి నిన్నే లేఖ రాయటం, కేంద్ర మంత్రికి లేఖ రాయటం, ముఖ్యమంత్రి గారితో లేఖ రాయించడం జరిగింది. ఇంకా కొత్తగా ఏమైనా ఉన్నాయా అవి కాకుండా అని చెప్పి ఈరోజు తెలుసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. 3 సమస్యలు నిన్న రాశారు. రాసిన లేఖ పంపించిన తర్వాత మళ్ళీ అక్కడ వదలలేదు, మాకు పంపించి మీరు అందరూ కూడా రేపు పార్లమెంట్ స్టార్ట్ అయిన తర్వాత మీరందరూ ఎంపీలు అందరూ కూడా వెళ్ళి కూర్చొని మంత్రి గారు కూర్చొని దీన్ని పరిష్కరించాలని చెప్పడం జరిగింది.
అలాగే రామ్మోహన్ గారితో నిన్న మాట్లాడటం జరిగింది. ఆయన మాట్లాడారు, మేము కూడా మాట్లాడి రామ్మోహన్ గారిని వెళ్ళి మంత్రి గారిని కలవమని చెప్పడం జరిగింది. నిన్న ఆయన ఊర్లో లేరు మంత్రి గారు, గిరిరాజ్ సింగ్ గారు. ఈ రోజు మోస్ట్లీ రామ్మోహన్ గారు కలిసే కార్యక్రమం చేయబోతా ఉన్నారు. దాని తర్వాత మేము కూడా అందరు ఎంపీలందరం కూడా వెళ్లి కలవబోతా ఉన్నాం. ఈ సమస్యలు తెలుసు. మొదటిది ఏదైతే కపాస్ కిసాన్ యాప్ ద్వారా ఈ సంవత్సరం ఏదైతే కొత్తగా తీసుకొచ్చారో దీనివల్ల కొద్దిగా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. దీని గురించి ముందు నుంచి కలెక్టర్ గారు కూడా దీని గురించి ముందే రాయటం జరిగింది. దీని గురించి పైన చెప్పడం కూడా జరిగింది. సీఎం గారికి, సీఎం వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే ఈ స్లాట్లు బుక్ చేసుకోవడం L1, L2, L3, L4 మీద ఈ స్లాట్ బుక్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. దీని గురించి కొత్తగా ఈ రోజు తెలిసింది కాదు. ఒక నెల రోజుల నుంచి మీకు చెప్తూనే ఉన్నారు, CCA వాళ్ళకి చెప్తా ఉన్నారు దీనివల్ల ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ మా వాళ్ళు క్రాప్ బుక్ చేసుకున్నారు, మళ్ళీ దీనిలో బుక్ చేసుకుని దీన్ని తీసుకొచ్చి స్లాట్లు ఇవ్వడం అంటే ఇబ్బంది అవుతుంది అని చెప్తూనే ఉన్నాం. అయినా CCA వారు కొద్దిగా అలసత్వం ప్రదర్శించాలని అనుకోవాలి. కానీ దీన్ని తప్పకుండా సరిచేసే కార్యక్రమం ప్రభుత్వం తీసుకుందని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే రెండవది ఏదైతే మాయిశ్చర్ పర్సంటేజ్ ఉందో ఇది 8% మాత్రమే అనుమతిస్తా ఉన్నారు. దీన్ని కూడా పెంచాలి అని చెప్పి ఇప్పటికే సీఎం గారు కూడా లెటర్ రాయడం జరిగింది. దాదాపు 12 నుంచి 18% దాకా ఉన్న దాన్ని కూడా కన్సిడర్ చేయండి అని చెప్పి మంత్రి గారు, సీఎం గారు ఇప్పటికే లెటర్ రాయడం కూడా జరిగింది. మూడవది ఏదైతే వానలో కొద్దిగా తడిచి డిస్కవర్ ఏదైతే అయిందో దాన్ని కూడా తక్కువ కొద్దిగా రేటు అటు ఇటు అయినా కానీ దాన్ని కూడా తీసుకోవాలి అని చెప్పి CCA గారిని ఇప్పటికే వీరి వైపు నుంచి రాయటం జరిగింది. వాటిని తప్పకుండా వారి వైపు నుంచి పర్సూ చేస్తారు. అలాగే మా వైపు నుంచి, ఎంపీల వైపు నుంచి, మంత్రుల వైపు నుంచి కూడా మేము పర్సూ చేస్తాం. గిరిరాజ్ సింగ్ గారు కలిసి వీటిని కొద్దిగా రైతులకు ఉపయోగపడే విధంగా మార్చేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని తెలియజేసుకుంటూ ఉన్నాం. దానికి రైతులకు సంబంధించి ఎటువంటి కాంప్రమైజ్ దీంట్లో ఏమీ ఉండదు. తప్పకుండా ఏదైతే మీరు అడుగుతా ఉన్నారో దానికి పూర్తిగా అందరం ఒక టీం లాగా పనిచేసి దాన్ని వీటన్నిటిని కూడా మీకు అనువైన విధంగా ఉండే విధంగా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ప్రసాదించే